ప్రత్యేకమైనటువంటి పండుగ. బోనాలు బతుకమ్మ ఈ రెండు పండుగలకు మహిళలు ఆరాధించే పండుగ. మహిళలు మాతను ఆరాధించే పండుగ, శక్తిని ఆరాధించే పండుగ. అమ్మవారిని పూజలు చేసుకొని నైవేద్యం సమర్పించి పవిత్రమైన భావంతో బంగారు బాట కావాలని, అలాగే జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించుకుంటారు. కాబట్టి ఈ పండుగ తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ. బోనాలు బతుకమ్మ ఇవి మనకు ప్రత్యేకమైన పండుగలు. కాబట్టి మనం మహిళలను గౌరవించి మహిళలకు సరైనటువంటి స్థానం కల్పించి మహిళలను పవిత్రమైన భావంతో చూసి మహిళల మీద ఏ రకమైనటువంటి అత్యాచారాలు కానీ భేదభావాలు కానీ లేకుండా చేయడమే అమ్మవారికి మనందరము నిజమైనటువంటి ఒక శ్రద్ధాభక్తిని అర్పించుకోవడమని, అలాగే తెలంగాణలో మంచిగా పాడి పంటలు పండుగలు వైభవపేతంగా జరుపుకొని మంచిగా వర్షాలు పడి పంటలు బాగా వచ్చి ఇంకా తెలంగాణ అభివృద్ధిలో ఉండాలని, అలాగే పాదపట్నంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పి అందరూ కూడా సులువు వాతావరణంలో ఉండాలని నేను మాతాను హృదయపూర్వకంగా ప్రార్థించుకుంటూ నాకు ఇంకా భవిష్యత్తులో శక్తినిచ్చి సమాజ సేవకు అంకితభావంతో పనిచేసే విధంగా శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.